ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారికి అండ్ రేవంత్ రెడ్డి గారికి మీకు మళ్ళీ చెప్తున్నాను, ఆయన స్పెషల్ ఆయన ఇంట్లో మూమెంట్ చెప్పినారు. సో అట్లనే ప్రతి ఇంట్లో ఏదో ఒకటి మహాభారతమే ఎగ్జామ్. మహాభారతంలో ఒక్క పేకాట ఆడడం వల్ల కురుక్షేత్రం సంభవించింది. ఒక్క పేకాట ఆడడం వల్ల వ్యక్తికి, ఈ పనికి మాలిన వ్యక్తికి, ఈ పోరంబోకి ఎందుకని ఇంత పెద్ద మాట్లాడుతున్నా అంటే, పేకాట ఆడకపోయి ఉంటే అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఉందినా లేదా? ఒక్క పేకాట వల్ల ఎంత సేమ్. అలాగే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఎంత పెద్ద మాట్లాడుతున్నా అంటే చెప్తా, వాడు నిజంగా పోరంబోకే, నాన్ వేసిన నిజంగా పనికి మాలినోడే. నిజంగా ఆడడం వల్ల ఏం జరుగుతుందంటే క్రైమ్ రేట్ పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది అన్వేషం అంటే, ఇప్పుడు ఈ బెట్ యాప్ ఆడతాడు. వీళ్ళు అన్వేష్ అంట యూట్యూబర్లు అందరినీ కావాలని టార్గెట్ చేసి మరి కిందికి లాగుతున్నారంట. సో ఒకరిని కిందికి లాగాలంటే మీ క్యారెక్టర్ ఏందో జనాలకు తెలుసు కదా. మీరు అంత మంచోళ్ళైనప్పుడు, మీరు ఏం తప్పు చేయనప్పుడు మిమ్మల్ని జనాలు కూడా కిందకి దించరు కదా. అదే అన్వేష్ తప్పు చేస్తే అన్వేష్ని కూడా ప్రశ్నిస్తారు. బట్ అన్వేష్ ఆ బెట్టింగ్ యాప్ జోలికి పోలేడు. సో ఆయన యూట్యూబ్ ఛానల్ చూస్తే తెలిసిపోతుంది, ఆయన చేసిన ట్రావెల్ చూస్తే తెలిసిపోతుంది. ఎస్, సజ్జన సార్తో ఏదో నా అన్వేషణ అనే వ్యక్తే లేకపోతే ఈ రోజున బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేస్తున్న వాళ్ళ అరెస్టులు జరగవు. హాయ్ నమస్తే అందరికి. సో బెట్టింగ్ యాప్స్ మీద అయితే సజ్జన సార్ గారు అండ్ అన్వేష్ గారు అయితే ఒక వీడియో మాట్లాడి దాని మీద మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి మూల కారణం అని చెప్పి ఫైట్ చేస్తున్నారు. ఫైట్ చేస్తుంటే జనాల నుంచి 99% అన్వేష్ గారిని అయితే గొప్పగా పొగుడుతున్నారు. మంచిదని అన్వేష్ గారికి సపోర్ట్ ఎక్కువ ఉంది. కానీ కొంతమంది యూట్యూబర్లు కానీ, కొంతమంది అతనంటే పడని వాళ్ళు కానీ ఎలా మాట్లాడుతున్నారో చూడండి. ఈ మధ్య దేశాన్ని కాపాడే వీరులు చాలామంది అయిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ మన అన్వేషణ మనోడు ఎన్నడలేంది ఇప్పుడు స్టాప్ బెట్టింగ్ ఇంకా ఉన్నాడు సార్, బట్ బయటికి రా. ఇంతమందా? అయ్యో, ఒక్క మానే ఎంతమంది ఉంటే సిటీలో, రాష్ట్రంలో, దేశం మొత్తం మీద ఎంతమంది ఉంటారు? బెట్టింగు, కిల్ బెట్టింగు, ఆ మైకల్ చచ్చిపోతున్నానని అనుకుంటుంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. మనోనికి వ్యూస్ తగ్గినప్పుడల్లా. అండ్ ఇంకోటి, వీళ్ళు అన్వేష్ అంట యూట్యూబర్లు అందరినీ కావాలని టార్గెట్ చేసి మరి కిందికి లాగుతున్నారంట. సో ఒకరిని కిందికి లాగాలంటే మీ క్యారెక్టర్ ఏందో జనాలకు తెలుసు కదా. మీరు అంత మంచోళ్ళైనప్పుడు, మీరు ఏం తప్పు చేయనప్పుడు మిమ్మల్ని జనాలు కూడా కిందకి దించరు కదా. అదే అన్వేష్ తప్పు చేస్తే అన్వేష్ని కూడా ప్రశ్నిస్తారు. బట్ అన్వేష్ ఆ బెట్టింగ్ యాప్ జోలికి పోలేడు. సో ఆయన యూట్యూబ్ ఛానల్ చూస్తే తెలిసిపోతుంది, ఆయన చేసిన ట్రావెల్ చూస్తే తెలిసిపోతుంది. ఎస్, సజ్జన సార్తో ఏదో నెగిటివ్ గా మాట్లాడారా అని అంటది. అంటే నువ్వు ఇప్పుడు బ్యాంకాక్ పోతావు, పూజ చేసి వస్తావా? నీకు తెలియదా ఎవరు ఏం చేస్తారో? అవన్నీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది అప్డేట్ అయిపోయిన కాలం. చాలా ఏదో మాట్లాడు, దాన్ని కూడా వ్యతిరేకతంగా. అంటే ఈయన బాధ ఏం తెలుసా, ప్రతిసారి ఏడవాళ్ళ తెలియదు. అంత చిల్లర ఆన్సర్కి ఆయన ఎట్లా నవ్విర్రో నేను ఇంకా సజ్జనార్ గారి విఘ్నతకే వదిలేస్తా. ఇది ఈయన పోరాడినప్పుడు ఎవ్వరు అంటే ఆయనకు సపోర్ట్ చేయలేదు. పోయి దొంగ అని చెప్పి వాడి కింద చెప్పి కలిసేసాడు. అంటే మీ మామను అడిగిండు అనుకో, అరే ఇట్లా వస్తున్నావు కదా యుఎస్ నుంచి ఇండియాకి, పెళ్లి చేసుకుంటావు అంటే, లేదు నేను 60 మందితో టైంపాస్. వీడు ఈయన మీద ఏడుస్తుడు. ఇది అంటే తెలియదా, ఎవరికి తెలియదా? చిన్న పిల్లాడు ఆయన, తిరుగుతుండే, మ్యారేజ్ చేసుకోలేడు, అన్ని చేసుకోలేడు, తిరుగుతుండే బయట. సో ఏమైనా తప్పుగా అంటే కావాలని ఒక అమ్మాయిని బలవంతంగా లాక్కొచ్చి ఏమైనా చేసిండా? చేస్తే ప్రూఫ్లు చూపెట్టు. ఆయన కూడా బొక్కలు వేస్తాడు. ఎక్కడ ఏం చేయట్లేదు కదా ఆయన. ఇంకొక వీడు ఒక్క కేసు ఉంటే నువ్వు ఒక్క మెసేజ్ పెట్టు. ఇప్పుడు నువ్వు ఓపెన్ చేసి అరే అన్వేష్ గారిని అని ఒక్క మాట బ్లాక్ చేస్తా. వీడిని ముందు నెక్స్ట్ వీడిని వేయాలి. వీడిని వేస్తే కేసులు ఉన్నాయంట, అది ఉన్నాయంట అని వ్యతిరేకంగా మాట్లాడుతారు. సో ప్రజల నుంచి కూడా నా అన్వేష్ మీద రెస్పాన్స్ వస్తుంది. అది మనం చూస్తే ఆయన వాటిని ప్రమోట్ చేయడు. ఆయనకి ఎంత డబ్బులు వచ్చినా కూడా నేను ప్రమోట్ చేయను అని చెప్పి బల్లగుద్ది చెప్పినాడు. సో ఆయన చేయడు, చేసేటోళ్ళని మాత్రం ఊరుకోడు అనేది నాకు అనిపించిన విషయం. తట్టుకోలేక కొంతమంది యూట్యూబర్లనేమో కావాలని కిందకి లాగిండంట. ఇగో చెప్తుండు ఈయన, ఎల్లుడు ఎట్లా చెప్తుండు. ఇలా చాలా మందిని ఎవరైతే టాప్ గా ఎదుగుతున్నారో వాళ్ళందరి మీద కూడా ఏదో ఒక ఆరోపణలు చేసి వాళ్ళని డౌన్ చేయాలని విపరీత ప్రయత్నాలు చేశారు. అయితే
ఈ ఉమా తెలుగు ట్రావెలర్, రవి తెలుగు ట్రావెలర్, ఈ ఇద్దరు కూడా పాపం వాడి దెబ్బకి చాలా వరకు తగ్గిపోయారు. కానీ లోకల్ బై నాని, పల్లవి ప్రశాంత్, లేకుంటే ముస్లిం ఒక అతను ఉంటారు, అతని పేరు నాకు గుర్తు రాలేదు, అతను కానీ ఇంకా చాలా మంది కానీ, హర్ష సాయి కానీ, వీళ్ళందరినీ తొక్కడానికి ప్రయత్నించినా వాడి వల్ల కాల. వాడు వెయిట్ చేశాడు, అవకాశం కోసం వెయిట్ చేశాడు. ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకుందాం అని అవకాశం కోసం వెయిట్ చేస్తుంటే అప్పుడు దొరికింది మన బెట్టింగ్ యాప్లు. బెట్టింగ్ యాప్లు వల్ల వాడి చేతులకి వీళ్ళందరూ వెళ్ళిపోయారు. అన్ని వీడికే తెలిసినట్టు, అన్ని వీడియో చేసినట్టు. అంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళ పాయింట్ అంతా లాజిక్ ఏం తెలుసా, ఇప్పుడు ఇదంతా అన్వేష్ గారు బెట్టింగ్ యాప్స్ ని హైలైట్ చేసి ఇప్పుడు అందరూ అన్వేష్ గారిని మంచిగా పొడుతున్నారు కదా. సో వీళ్ళు నెగటివ్ గా మాట్లాడితే ఏమవుతుందంటే వీళ్ళ వ్యూస్ పెరుగుతాయి. అందరు వచ్చి కామెంట్ చేస్తారు, అన్వేష్ ని తిట్టిండు అని చెప్పి ఇట్లా ఫైట్ చేస్తే అంటే వీళ్ళు చూస్తారు ఎవరు ఎక్కువ టాపిక్ మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు అన్వేష్ మీద మంచి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు, మంచి పని చేసిండు. అదే తనకి నెగిటివ్ గా మాట్లాడారు అనుకో, కింద వచ్చి అందరు కామెంట్లు పెడతారు. అప్పుడు ఏమవుతుంది, అది పుష్ అవుతుంది వీడియో. సో చూడండి ఇలా కింద కామెంట్లు మాక్సిమం 80 to 90% ప్రతి ఒక్కరు వీళ్ళ నెగిటివ్ గానే కామెంట్ చేస్తున్నారు. సో అన్వేష్ కే మంచి సపోర్ట్ వస్తుంది, అన్వేష్ గారికి మంచి సపోర్ట్ వస్తుంది. సో ఆయన చేసినప్పుడు పోరాటం ఇప్పుడు గవర్నమెంట్ దాకా వెళ్ళి సపోర్ట్ వచ్చి అంత చేస్తుంటే, ఇప్పుడు ఒక యూట్యూబర్ ఎదిగిండు, ఆయన కిందకి లాగాలంటే ఎవడో బండ వేస్తే కిందికి రాడు. వాళ్ళు చేసిన పనులు మంచిగా ఉంటే పైకే వెళ్తాడు. సో వాళ్ళు చేసిన లొసుకులు ఉంటే ఖచ్చితంగా కిందికి పోతారు. ఎడిట్ అయిపోయి బెట్టింగ్ యాప్లో వెళ్ళిపోయి ఎడిట్ అయిపోయి డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకుంటే బాధ్యత నువ్వు తీసుకుంటావా, నీ బాబు తీసుకుంటాడా? ఈ ప్రమోట్ చేసే ప్రతి ఒక్కరిని నలుగురు నాని తీసుకొచ్చి తొక్కితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మనీ బలం ఎక్కువైపోయింది వాళ్ళకి. ఇప్పుడు సోషల్ మీడియాలో పాపులర్ అయిపోవడం, డబ్బు సంపాదించడం, కళ్ళు కనపడకుండా ఇలాంటి ప్రమోషన్లు చేయదు. దీనివల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. వాళ్ళని ఫస్ట్ నలుగురు ఐదుని తీసుకొచ్చి తొక్కితే అప్పుడు ఇది ఆగుతుంది. అన్వేష్ చెప్పినా ప్లస్ ఎవరు వచ్చి చెప్పినా నువ్వు చేసింది తప్పురా అంటే ఆటోమేటిక్ జనాల్లో తెలిసినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ కిందకి పడిపోతారు. సో అన్వేషే కావాలని పడగొట్టాలని చేస్తే అది మరి అందరి టార్గెట్ చేసి పడగొట్టచ్చు కదా. సో అంటే ఆయన పడగొడుతుందంటే మీ క్యారెక్టర్ ఎట్లాంటిదో అందరికి జనాలకు తెలిసిపోయింది కాబట్టి వాళ్ళే డౌన్ అయిపోతున్నారు. సో ఆయన డౌన్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో మీరు ఇంత మాట్లాడుతున్నారు ఆయన గురించి వ్యతిరేకంగా, మరి ఏమైనా డౌన్ అవుతుందా? ఆయనకు అందరికి తెలుసు, ఆయన ప్రపంచ యాత్రికుడు, అన్ని తిరిగి మంచి కొటేషన్స్ మాట్లాడి జీవితాల పట్ల అతను ఎక్కడి నుంచి వచ్చాడో, ఏం చేసుకోవాలి, చదువుకోవాలి, ఆ దేశంలో ఇట్లుంటది, ఈ దేశంలో ఇట్లుంటది, మన దేశంలో ఇలా ఉంది, యువత చెడిపోతుంది, ఇలా చేసుకోవాలని ఎన్నో మోటివేషన్ స్పీచ్ చూసుకో. ఎంత నీకు కావాలంటే ఆయన వీడియోస్ ఉంటాయి కదా. ప్రతి దాంట్లో మాక్సిమం అంటే చిన్న తప్పులు, మనిషి పుట్టినవాడు చిన్న తప్పులు చేయని మనిషే ఉంటాడు. అవి చిన్న చిలిపి తప్పులు అంటారు కదా, అలాంటి ఎవరైనా చేస్తాడు, ఏ వ్యక్తి అయినా చేస్తాడు. సో అది కూడా పట్టుకొని ఇప్పుడు అన్వేష్ గారి మీద నెగిటివ్ మాట్లాడుతుంది. బట్ అన్వేష్ గారికి ఎక్కడ నెగిటివ్ లేదు, గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, జనాల సపోర్ట్ ఉంది. ఎప్పుడైనా కానీ నిజాయితీగా ఉన్నవాడికి ప్రజల సపోర్ట్ వస్తుంది, గవర్నమెంట్ సపోర్ట్ కూడా వస్తుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు గవర్నమెంట్ కూడా అతనికి సపోర్ట్ చేస్తుంది. అండ్ సజ్జన సార్ కూడా ఫుల్ సపోర్ట్ ఉంది. సో వాళ్ళు అన్ని మాట్లాడిరంటే ఇప్పుడు సజ్జన సార్ కానీ అంత తెలుసుకొని మాట్లాడిరంటే ఆశ తమాష కాదు కదా. ఎన్నో ఎంక్వైరీ చేసి ఇంటెలిజెంట్ వాళ్ళందరూ కనుక్కొని అతను ఏం చేస్తున్నారు అన్ని కనుక్కొనే కదా అతను మాట్లాడేది. సో ఆయన ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద కిల్ చేస్తుండ్రు. వీళ్ళందరూ ఏమంటారు, ఎవరెవరైతే ఆయనకు పోటీగా వస్తారో వాళ్ళని కావాలని తొక్కేస్తున్నారు. సరే పోటీ వస్తున్నారు అనుకుందాం, మరి నిజ స్వరూపం బయటపడినప్పుడు వాళ్ళు దొంగనో నిజమో అందరికి జనాలకు తెలుస్తుంది కదా. వాళ్ళు ఎలా సంపాదించారు డబ్బులు అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా. మన వాళ్ళందరినీ కూడా పిలిచి చూపిద్దామని చెప్పేసి అనుకుంటాం. పైకి అదోలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఇన్ కేస్ ఆ ఫంక్షన్ జరిగే టైంకి నా దగ్గర అంటే మనకి వచ్చిన వాళ్ళకి ఫుడ్ పెట్టాలంటే దాన్ని మనం పైసలు ఉండాలి కదా. అలా బాగా యాక్ట్ చేసేవారు. అసలు ఇంటికి మా అన్నకైతే ఎలాంటి సంబంధం లేదు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్. అందరూ వస్తున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు, వెళ్తున్నారు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు. వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వట్లేదు కనీసం. అరే ఓపెన్ చేయి అయితే నువ్వు దెంగే వస్తున్నారు, షాప్ ముందుకు వస్తారు, షాప్ ఫోటో ఇస్తారు. బయస్ అని వాళ్ళ షాప్, బయస్ అని షాప్ ఎందుకు అవుతుంది? మా డాడీ షాప్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఆ సర్టిఫికేట్ ఎవరి పేరు మీద ఉంది, దాన్ని ఎవరు సెట్ చేస్తారు, ఎవరు నడిపిస్తారు? ఇప్పుడు మరి తండ్రి ఎవరు కొడుకు ఎవరో తెలవాలి కదా, చూసే వాళ్ళకైనా వచ్చి ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి. నువ్వు ఎరుపుగులేగానే కొత్త ముయ్య. ప్రతి ఫ్యామిలీకి ఒక డ్రీమ్ హౌస్ ఉంటుంది, అంతే మా ఫ్యామిలీ కూడా ఉంది. మా అన్నయ్య ఇంత ఫేమస్ అవుతాడు, యూట్యూబ్ లో ఇట్లా అవుతాడని మేము కూడా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయలేదు.
అదంతే, అది అదృష్టం కొద్దీ అయింది. అంతేగాని ఇందులో బెట్టింగ్ పైసలు అని మా అన్నయ్య మనీ అని ఏం లేవు. మా అన్నయ్య ఎంత ఇచ్చినా ఒక 3-4 లక్షలు 5 లక్షలు ఇస్తాడు సపోర్ట్, కానీ ఒక్కడైతే కట్టి ఆ రోజు అన్నయ్య వీడియోలు అయితే మేము పరిశీలించారు, చూసాం. ఎందుకంటే ఇందులో కష్టాడిస్తాం సబ్స్క్రైబర్ చాలా మంది మీరు కూడా ఉన్నారు, ఖచ్చితంగా ఆహ్వానిస్తా, ఆ మనీ తోటే ఇల్లు కట్టినాను కూడా అన్నయ్య అనలేదు, ఏ రోజు అనలేదు వీడియోలో. ఇల్లు కట్టడంలో నాది కూడా కొంచెం అమౌంట్ ఉంది కాబట్టి అదంతా నాకు మీ వల్ల నుంచే వచ్చింది, అనలేదు, ఏ రోజు అనలేదు వీడియోలో మా అన్నయ్య. నీకన్నా పెచ్చ పూకోడు ఎవడు ఉండడు. అప్పుడు జనాలే డిసైడ్ చేసేది, ఆ జనాలే చెప్తున్నారు కదా వీళ్ళు ఇన్ని రోజులు మాయలో ఎంతమంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారని చెప్పి. మరి ఆయన ప్రమోట్ చేయలేడు, మరి ఆయనకి ఎంతో డబ్బులు ఆఫర్ చేసినట్టు, మరి ఎందుకు అన్వేషణ ఎందుకు చేయలేడు? 3 lakhs సార్, నాది 50 లక్షలు ఇస్తానంటారు, 50 నుంచి కోటి. ముందు ఇక్కడి కదలు కాదన్న పెద్ద అమౌంట్. ₹1 కోటి ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను, వాటిలో మొదటి పని ఇదే. వెళ్ళు వెళ్ళు. అందరికీ తెలుసు సార్ ఇది బ్యాడ్ అని, బట్ స్టిల్ మనీ నీడెడ్. సో అన్వేష్ మీద నెగిటివ్ మాట్లాడడం మానేసేయండి. సో ఇది టాపిక్ ఈ రోజు. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మంచి కంటెంట్ తో వస్తాం. థ్యాంక్ యూ.